హాయ్ అందరికి నమస్తేనండి. మీ వాసు పొదిల. జగన్మోహన్ రెడ్డికి పిచ్చి బాగా ముదిరినట్టుంది. ఈ మాట ఎందుకంటున్నామంటే నోటికి అద్దు అదుపు లేదు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఇతను ఏదో పెద్ద నియంత అనుకుంటున్నాడు. సిగ్గుండాలి. చెల్లి వదిలేసింది, తల్లి వదిలేసింది. వైఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా జగన్మోహన్ రెడ్డితో చెప్పండి? వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ జగన్ రెడ్డితో ఒక్కళ్ళన్నా ఉన్నారా? సొంత బాబాయ్ పిల్లలు వివేకానంద రెడ్డి గారి అమ్మాయి ఉందా? ఎవరు లేకుండా పోయి పిచ్చి పరాకాష్ఠకి చేరిందని మేము భావిస్తున్నాం. ఎందుకు అంటే నిన్న ప్రెస్ మీట్ అలా ఉంది. అతని ఏమని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? ఒక విలేకరు అడుగుతాడు. వాళ్ళ విలేకరు అసలు ఎవడు ఇంటర్వ్యూ ఇస్తాడో, ఎంతమంది ప్రెస్ వాళ్ళు వచ్చారో ఎదురుగా చూపించరు. ఇతను అసలు ఆ వెనక ఒకటి ఉంటుంది బ్యాక్గ్రౌండ్, ఎప్పుడు అదే. అసలు ముందు ఎవరన్నా ఉంటారో తెలియదు. ఇతను పిచ్చోళ్ళలాగా మాట్లాడతాడు. ఎందుకంటే మొన్న మధ్య రాజశేఖర రెడ్డి గారి జయంతికో వర్ధంతికో పోయాడు. బొమ్మతో, రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో మాట్లాడుతున్నారు, బాగున్నారా నాన్నగారని. అంత పిచ్చి పరాకాష్ఠకి జరిగింది. ముందు విలేకరులు ఎవరైనా ఉండారా అని చూస్తే ఒక్కళ్ళు కనపడరు మనకి. కానీ లేకపోయినా ఒకటి అడిగాడు అనుకుందాం, ఆ సాక్షి విలేకరు లేకపోతే ఎవరో ఒకళ్ళు, ఏం సార్ మరి అసెంబ్లీకి వెళ్తారా అంటే, మూడిటి మీద మేము డిస్కస్ చేశాను, ఇంత టైం ఆయన ఇస్తాడా? 175 మంది ఎమ్మెల్యేలాగా నాకు ఒక ఎమ్మెల్యేగా భావించి ఇంత టైమే ఇస్తారు. నీవు 175 ఒక ఎమ్మెల్యేనే జగన్ రెడ్డి. సుమారు 5 కోట్ల మంది జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేయమన్నారు, నీకు ఎమ్మెల్యేగా మిగలమన్నారు. అంతేగాని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలా. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తానని నువ్వంటావు. నీ తొత్తు ఆ సజ్జలగాడు మాట్లాడతాడు. ఏంది మేము ఇస్తామా ఏంది? లేకపోతే సీఎం తీసుకో, నేను చెప్తున్నాను, తీసుకో, సీఎం తీసుకో, రా అసెంబ్లీకి రోజు అని మేం చెప్తే రాదురా బాబు నీకు. ఈ అరేలు పొరేలు ఎందుకు మాట్లాడుతున్నావు అది కూడా చెప్తాం. చంద్రబాబు నాయుడు గారిని బాయిలో దూకమంటావా? నువ్వు ఎక్కడ దూకుతావు? జగన్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. సరే, రైతుల గురించి భలేగా అసలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి. 6,000 రూపాయలు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇచ్చి రుణమాఫీ, నీవు ఒక 6,000 ఇవ్వటానికి అరే సంవత్సరం ఏటి చేపించావు జగన్ రెడ్డి. నువ్వా మాట్లాడేది? ఒక్కళ్ళకన్నా సబ్సిడీ అందిందా జగన్ రెడ్డి? యూరియా గురించి మీ నాయకులు ధర్నా ముష్టి 11 మంది ఎమ్మెల్యేలు నీకుంది. ఎవడయ్యా వచ్చి పార్టీ చేశాడు? అంబటి రాంబాబుకి నోటీస్ ఇచ్చారు, వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. నువ్వేం చేస్తావు మరి? 5 ఏళ్ళు నువ్వేమి ఒలగబెట్టావు జగన్ రెడ్డి? మాట్లాడతావు. రైతుల గురించే మాట్లాడదాం. రైతులకు నువ్వు ఒక్కటి చేశానని శ్వేతపత్రం రిలీజ్ చేయి. నేను రైతులకి 5 ఏళ్లలో 2019 నుంచి 24 దాకా నేను రైతులకి ఇది చేశానని ఒకటి నువ్వు చేసిన ఏదో ఆ 2-3 సత్యానన్నావు కదా, అవన్నీ చెప్పు. అసలు నాగార్జున సాగర్ లో ఎంత టీఎంసీ ఎన్ని వాటర్ నిల్వ చేస్తారో తెలియదు. పోతిరెడ్డి రెగ్యులేటరీ నుంచి ఎన్ని వాటర్ వస్తాయో తెలియదు. పోలవరం కట్టకుండా పక్కన పడేశావు. నువ్వు ఆ రైతుల గురించి మాట్లాడేది? సిగ్గులేని జన్మ అని మేము అనాల్సి వస్తుంది జగన్ రెడ్డి నిన్ను. మా నాయకుడిని బాయిలో దూకమంటావా? ఏది పడితే అది నోటుకొచ్చింది మాట్లాడతావా? లా అండ్ ఆర్డర్, ఇక లా అండ్ ఆర్డర్ గురించి నువ్వేం మాట్లాడాలి జగన్ రెడ్డి? అప్పుడు ఒక రెడ్డిని పెట్టుకున్నావు డీజీపీగా. ఎవరిని పడితే వాళ్ళని, ఆ సునీల్ గారిని పెట్టుకున్నావు, వాడు ఇప్పుడు జైలు పోలయ్యాడు, అది వేరే విషయం. వాడిని అడ్డం పెట్టుకుని అందరిని అరెస్టులు చేయించావు. డీజీపీని అడ్డం పెట్టుకుని అందరిని అరెస్టులు చేయించావు. సిగ్గు లేని బతుకుతున్నావు జగన్ రెడ్డి. చెల్లి వదిలిపెట్టిపోయినా సిగ్గు లేదు నీకు, తల్లి వదిలిపెట్టిపోయినా సిగ్గు లేదు. ఇంకా కూడా బీరకాయలు నెయ్యి, నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉందో నీ దగ్గర అంత నీతి ఉంటుంది జగన్ రెడ్డి. నువ్వు మాట్లాడే మాటకి అసెంబ్లీకి రా, నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా. ఒక్క నిమిషం మాట్లాడవే ప్రజల గురించి? నీ ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నారు కదా, ఎమ్మెల్యేకి ఇచ్చే టైం నీకు ఇస్తారు కదా. అంటే నువ్వు ఒక్కడవే మాట్లాడాలా అసెంబ్లీలో? మీ కత్తిమే 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడరా ఏంది? వాళ్ళ చేత కూడా 10 ప్రశ్నలు లేపించు. ఆఫ్టర్ ఆల్ నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవి. అరే నిన్న కాక మొన్న పులివెందుల్లో నువ్వు జెడ్పీటీసీ నిలబెట్టుకోలేకపోయావు.
పట్టుమని 600 ఓట్లు రాలేదు జగన్ రెడ్డి నీకు. 600 ఓట్లు రాల. నీ పులివెందల్లో రాజారెడ్డి కాణించి ఎన్ని అక్రమాలు దురక్రమాలు చేసి జనం ఒక్కసారిగా చీ అన్నారు నిన్ను. ఇంకా నువ్వు వచ్చి రోడ్డు మీద మాట్లాడుతున్నావు. పోనీ నీకు అంతే చావో అంతే ఇది ఉందనుకో, ప్రతిపక్ష హోదా కావాలంటున్నావుగా, ఆ 11 మంది చేత కూడా రాజీనామా చేపించి ఎలక్షన్కి రా. అయ్యయ్యో 11 మంది కలిసారులే జగన్ రెడ్డి అని ఏదో హోదా లేకపోయినా నీకు 5 నిమిషాలు మాట్లాడేది 10 నిమిషాలు ఇస్తాడు మా స్పీకర్ గారు చింతకాల అయ్యన్న పాత్ర గారు. ఒక 5 నిమిషాలు ఎక్కువ ఇస్తాడు. 3 టాపిక్లు మాట్లాడానంటావు. ఏం మాట్లాడావో నీకు తెలీదు. మేము చెప్తున్నాం, జగన్ రెడ్డి నీకు పిచ్చి మరీ ముదిరిపోయినట్టుంది. ఏడుపులు. సూపర్ 6 అంటే ఏందో తెలీదు. ఏమిచ్చావు? నీలాగే ఏమన్నా అదేదో అంటావు, అసలు భగవద్గీత అంటావు. 99% నెరవేర్చావా? ఏడాయా నువ్వు నెరవేర్చింది? నెరవేర్చావు. లిక్కరు సొంతది పెట్టుకుని డబ్బులు వెనకేసుకున్నావు. ఇసుక సొంతగా పెట్టుకొని వెనకేసుకున్నావు. మెడికల్ కాలేజ్ మాట్లాడతాం. ఇంకా నీవా మాట్లాడేది జగన్ రెడ్డి? ఇక మెడికల్ కాలేజీ గురించి నువ్వు భలే మాట్లాడతావు జగన్ రెడ్డి. ఎన్ని కాలేజీలు తెచ్చావు? 17 కాలేజీలు తెచ్చావా? 3 అన్నా కట్టావా జగన్ రెడ్డి? బట్టు మరి 3 గట్టల రోడ్లు అంటా చూస్తే అవును అదే చూస్తున్నారు జనం. అందుకని 11 సీట్లు కొలబెట్టింది నీకు. ఆ మెడికల్ కాలేజీలు చూసాను జగన్ రెడ్డి. నిన్ను జగన్ రెడ్డి అని కూడా అనలేను నేను. ఎందుకంటే నిజమైన రెడ్డి గారులు అందరూ రెడ్డి అంటే మిమ్మల్ని తిడుతున్నారు. ఏమయ్యా మీరు జగన్ అని మాట్లాడండి, జగన్ రెడ్డి అంటారు ఏందయ్యా బాబు అని. అందుకనే నీ పేరు ఈ రోజు నుంచి ఉత్తి జగన్ రెడ్డి. ఉత్త జగనే, జగన్ రెడ్డి లేదు. ఇక నువ్వు చెప్పాలి జగన్. ఇక మెడికల్ కాలేజీకి రోడ్లు ఒకసారి నీ కార్లు ఉన్నాయిగా, వేసుకొని పో. మదనపల్లి ఒకటి అన్ని వలగబెట్టు పో. నువ్వు అసలు ఏం చేసావు తెలిసిద్ది. ఆ ఇనుము కూడా సిలుం పట్టిపోయింది. నువ్వేదో అసలు రోల్ మోడల్ లాగా, అసలు నేను చేసిన ఏదో పెద్ద పిస్తాలాగా అమ్మ ఒడి అని 15,000 అని చెప్పి 12,000 ఇచ్చావు. బాత్రూమ్ కన్నా వాళ్ళకన్నా టీచర్లు ఎప్పుడన్నా సరే. అబద్ధాలు ఎందుకు జగన్ రెడ్డి? ఇంకా పొత్తుకులు. రైతులకు యూరియా దొరకట్లేదంట, మీ నాయకులు వచ్చి మాట్లాడుతున్నారంట. అసలు యూరియా ఎంత? 2200. 200 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మేము ఎంతకు అందిస్తున్నాం? ఎక్కడికన్నా పో, సొసైటీలకు వెళ్ళు. సహకార సంఘాలు ఉన్నాయి కదా, ఆడకెళ్ళు. సహకార సంఘంలో అసలు యూరియా దొరుకుతుందో లేదో నువ్వు వెళ్ళి పరీక్షించు ఒకటి. నీ కడప పులివెందలోనే పో, లేదా వెస్ట్ గోదావరి రా. ఇప్పుడు యూరియా అవసరం వాళ్ళకి. లేని అబద్ధాన్ని పొద్దుకులు ఆ పింకు డైమండ్ అనుకుంటున్నావు. అవన్నీ కుదరదు జగన్ రెడ్డి. ఇంకా జగనో ఉత్తు జగనో సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టుకుంటుంది. ప్రెస్ మీటో తెలియదు. నీ డబ్బాన అర్థం కాదు, నీ డ్రమ్మాలు అర్థం కాదు. ప్రజల కోసం కాదు నువ్వు మాట్లాడేది, నీ కోసం మాట్లాడతావు. ఎప్పుడన్నా చూడు నాకు ప్రతిపక్ష హోదా ఏండో, నా ప్రతిపక్ష గుండెలు బాదుకుంటాడు జగన్ రెడ్డి. అదే గనక నీకు చావనైతే నువ్వు ఇప్పుడు జైలుకి ఇప్పుడు వరకే ఒక్క వాయిదాలకు కూడా పోట్ల. నువ్వు ఏం ఒలగ పెడుతున్నావు? వాయిదాలకు పో. నా మీద ఏమి నిశ్చలుగా నువ్వు కేసులకు హాజరవు. పోయి జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నా అన్ని కేసులు విచారించండి అని అడుగు. ఒకవేళ నువ్వేం చేయకపోతే బయటకు వస్తావు కదా. అసలు వాయిదాలకే పోవు నువ్వు మాట్లాడతావు జగన్ రెడ్డి. నీతి గురించి, నియమాల గురించి. నీ ఎంత ప్రపంచంలో నీ ఎంత కరప్టెడ్ ఉంటాడు అసలు. ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పు జగన్ రెడ్డి. జగన్ మీ వాళ్ళకు కూడా చెబుతున్నాం మేము, ఒరే ఇంకా ఈ పిచ్చోడి కోసం మీరు మాట్లాడొద్దురా బాబు, మీరు గొల్లైపోయారు ఇప్పటికే, గొల్లవమాకండి. మర్యాదగా చెప్తున్నావు, చంద్రబాబు నాయుడు గారి మీద నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి జగన్ రెడ్డి. లేదంటే మా భాష వేరుగా ఉంటుంది నెక్స్ట్ నుంచి. ఇప్పటికే జిగదారిపోయావు. ఏమంటావు? టెండర్లు వేస్తే తర్వాత నీకు అసలు నీ ముఖం అద్దంలో చూసుకో. సిగ్గుండాలి. 151 సీట్లు వచ్చి 11 సీట్లకి మధ్యలో 5 మిస్ అయింది. 11 సీట్లకు పరిమితం చేస్తే మళ్ళీ నువ్వు వస్తావు, మేము చూస్తాం. రాష్ట్ర ప్రజలు అంతా అజ్ఞానులు అనుకుంటున్నావు జగన్ రెడ్డి. అమరావతిని వల్లకాడు చేశావు, పోలవరాన్ని నాశనం చేశావు. ఒక్క రోడ్డున వేసావు జగన్ రెడ్డి. రా ఇప్పుడు ప్రతి అర్బన్లో చూసుకో, ప్రతి విలేజ్లో చూసుకో. సిమెంట్ రోడ్లు ఎలా వేస్తున్నాము, రహదారులు ఎలా వేస్తున్నాము చూడు ఒకసారి. ఇంకా వస్తాను నేను వచ్చి క్యాన్సిల్ చేస్తా, చెప్పు తీసుకొని కొడతారు జగన్ రెడ్డి. ఈ మాట మేము అనకూడదు.
నువ్వు చెప్తుంటే సిగ్గులే నవ్వుకుంటున్నారు జనం. ఈ పిచ్చోడేంది 11 సీట్లు వచ్చినాయి, 30 20 కోసం పోరాడాలి, మళ్ళీ నేను వచ్చి టెండర్లు వేస్తే చూస్తా. ఏంది నీ బెదిరింపులు? ఏందా నీ జగన్ నీ బెదిరింపులు? ఎవరిని బెదిరిస్తావు? గవర్నమెంట్లో నువ్వున్నావా మేమున్నావా? నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా చిటికెన వేల మీద ఎంటిక బేకలేకపోయావు, గుర్తుపెట్టుకో. ఏంటది జగన్ రెడ్డి? చిటికెన వేల మీద ఎంటిక బేకలేకపోయావు. లోకేష్ యువకాలం చూసావుగా, లోకేష్ బాబుది. నువ్వేదో బెదిరిస్తే బెదిరిపోతారు, మరి భయపడుతుంది మాకు. మరి చూసుకో, టెండర్లు వేస్తారు. నీ 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 గవర్నమెంట్లో నీ 2019-24లో ఒక్క సీఎంఆర్ఎఫ్ ఇచ్చావా? సిగ్గుండాలి. సీఎంఆర్ఎఫ్ ఒకటి ఇచ్చావా? ఆరోగ్యశ్రీ బిల్లులు మేము క్లియర్ చేసాం. 2019-24 దాకా నువ్వు ఆరోగ్యశ్రీ బిల్లులు ఎగ్గొడితే మేము రాగానే 2024 నుంచి 25లో పాత బకాయిలన్నీ ఆరోగ్యశ్రీ వాళ్ళకి కట్టింది మేము. నువ్వు ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకుండా పేద ప్రజల ఆటలు ఆడావు. విదేశ విద్య ఒక్కరికన్నా చెప్పించావు జగన్ రెడ్డి. ఒక ఎస్సీ కుటుంబంలో, ఒక బీసీ కుటుంబంలో, ఒక మైనార్టీ కుటుంబంలో, ఒక ఓబీసీ కుటుంబంలో ఒక వ్యక్తి ఎన్ఆర్ఐ అయితే అతను వెళ్ళి చదువుకొని ఉంటే వాళ్ళ కుటుంబం మొత్తం 2 తరాల కుటుంబాలు బాగుపడతాయని దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు పథకం పెడితే ఒక్కళ్ళన్నా పంపించావు జగన్ రెడ్డి? రా, బయటికి రా, ఇప్పుడు రా. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతావు నువ్వు. నీ కోరిక ఏంది? నువ్వు కాంగ్రెస్ భావాలు ఉన్నాడు కదా. ఫస్ట్ ఇటుకలు ఇస్తారు అమ్ముకోంగలోనే, బొంగులు ఇస్తారు, బొంగులు అమ్ముకోంగలోనే తాటాకులు ఇస్తారు. అది కదా నీ చరిత్ర. నువ్వు అక్కడి నుంచి కదా వచ్చింది. కానీ మేము అలా రాలా. పక్కా గృహాలు కట్టించాను తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకి. మేము మా విజనున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ కిషోరం లోకేష్ బాబు గారు, మా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు అందరం కలిసి రాష్ట్ర పౌరులందరినీ తీర్చిదిద్దుదాం, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేద్దాం, వేరే రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ ఒక నమూనాగా చూపిద్దామని మేము కష్టపడతాం. తెలుగుదేశం పార్టీ కష్టపడుతుంది. నీలాగా సొమ్ములు దాచుకొని తిన్నామా, దాచిపెట్టుకున్నామా, ఆస్తుల దగ్గర కొట్టుకుంటుంది మీ కుటుంబం. రా బాబు, గుర్తుపెట్టుకో. నువ్వా మాట్లాడేది జగన్ రెడ్డి? జగను, మేము చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా చెప్తున్నాం, మీరు అబద్దాలు పదే పోస్టులు చేస్తే ఈపు పగిలిపోద్ది. వాడెవడో ఉన్నాడు, శివ అనేవాడు, ఏది పడితే అది పోస్టులు పెడతాడు. సజ్జలుగా నువ్వు నోరు అదుపులో పెట్టుకో. ముందు మీ నాయకుడికే దిక్కులేదు. ఏమయ్యా జగన్ అంటున్నావు? నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ అబద్దాలు పదే నిజం చేద్దామని మీరు ఏమన్నా అనుకుంటే అది మీ తప్పే. రా, నిన్న అనంతపురంలో సభ జరిగింది, సూపర్ 6 లెక్క పెట్టుకోలేవు. నీలా గ్రాఫిక్స్ కాదు, గ్రీన్ మ్యాట్ వేసుకొని సిగ్గు లేకుండా తాడేపల్లి ప్యాలెస్ అసలు ఆఫీస్ ఉందా? నేను అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా, మేము ఆఫీసులు ఒక్కరోజున తీసేసామా? నీ అరాచకం, నువ్వు ఎంత అరాచకం చేసి ఎంతమంది జైలుకు పంపించి ఎంత చేసినా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ మీద నువ్వు దాడి చేసినా కానీ తెలుగుదేశం పార్టీ అంతే ఉంచాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్రస్ ఉందో చూడండి, అక్కడ వెళ్ళండి. వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ చేసుకుని ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఇంటి ముందే పెట్టుకున్నాడు. ఇతను ఇంకా బింకాల పోతాడు, నేను ధైర్యవంతుడిని, నేను పులిని, సింహాన్ని అంటాడు. ఎవరికి చెబుతాడు ఈ దామదృష్టి మాటలో జగన్ రెడ్డి? ఒక ఆఫీస్ని అధికారం లేకపోతే ఒక్కరోజు ఉంచుకోలేకపోయావు. టూలెట్ బోర్డు పెట్టారు, వెళ్ళండి మీరు చూడండి అక్కడ, లేకపోతే గూగుల్లో కొట్టండి. మీకు కూడా ఉండాలయ్యా బాబు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్నా, మిమ్మల్ని అట్టేట ముంచుతాడు, ముంచేసాడు ఆల్రెడీ. మిమ్మల్ని రెచ్చగొడతాడు, రండి రఫా అనండి, కొట్టేయండి అంటాడు. కొట్టేస్తే మీ కుటుంబాలే కదా జైలు పోలయ్యేది. అతనికి ఏమైంది? 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు దోచుకున్నాడు. చెల్లికి డబ్బులు ఎగ్గొట్టాడు, తల్లికి ఎగ్గొట్టాడు. చచ్చిపోయిన రాజశేఖర రెడ్డితో మాట్లాడుతూ ఉంటాడు ఇతను. మిమ్మల్ని గాలికి వదిలేస్తాడు. వైఎస్ఆర్సీపీకి చెబుతున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు ఎప్పుడు ముందుంటాడు. మీకు ఎవరున్నారు? చెప్పు జగన్ రెడ్డి, అసలు నీకెవరున్నారు?
రేపు పొద్దున మాపో జైలుకి వెళ్తావు, నీ వారసుడో ప్రకటించి ఇప్పుడే. మరి మాకున్నాడు వారసుడు, ముందుండి నడుపుతున్నాడు నారా లోకేష్ బాబు గారు. బింకాలు పోవద్దు జగన్ రెడ్డి అని చెబుతూ బాయిలో దూకు ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఎక్కడో దూకమని జగన్ చెప్తాం. మేము ఇంకా మా ఓర్పుని మేము నోరు జారకుండా మా పార్టీ క్రమశిక్షణతో మాకు కొన్ని నేర్పింది కాబట్టి, నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి కాబట్టి ఎందుకులే, నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే పరిస్థితి కాదు జగన్ రెడ్డి. రాష్ట్రం నువ్వు అడవులు పెంచడం నేర్చుకోవాలంటే నీ దగ్గర నేర్చుకోవాలి జగన్ రెడ్డి. విద్వాంసం ఎలా నేర్చుకోవాలి, విద్వాంసం అంటే ఎలాగుంటుందని గూగుల్లో కొడితే విద్వాంసం అంటే 2019 నుంచి 24 దాకా కలిగిన నీ దరిద్రమైన పాలనని పుస్తక రూపంలో తెచ్చి అదే విద్వాంసం. నాకు తెలిసి మేము ఎట్లా చూడలేదు, మాకు వింటం తప్పితే. కానీ నీలా పిచ్చి పరాకాష్టం ఒకటి చూసాం, పులకేసి. నిజం చెప్పాలంటే నువ్వు ఒక పులకేసివి. 24వ రోజు 26వ రోజు నువ్వు వచ్చి బింకాలు పోవటం కాదు జగన్ రెడ్డి. నువ్వే కనుక కరెక్ట్గా ప్రతిపక్ష నాయకుడు కావాలంటున్నావు కాబట్టి కష్టపడి పని చేసుకో. ఈ 11 ఒకటి అవ్వకుండా చూసుకో జగన్ రెడ్డి అని చెప్తూ, నోరు జారితే మేము జారాల్సి వస్తుందని మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.